మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో చాలామంది చేసే 5 కామన్ మిస్టేక్స్. నెంబర్ 1, ఇన్వెస్టింగ్ వితౌట్ ఏ ప్రాపర్ గోల్. యూట్యూబ్లోనో ఫ్రెండ్ అని ఇంకెవరో చెప్పారని ఒక ప్రాపర్ ప్లానింగ్ అండ్ టార్గెట్ లేకుండా సిప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ఎంత టైం పీరియడ్ పాటు హోల్డ్ చేయాలి అంటే. సో దీనికోసం ఒక ప్రాపర్ ప్లానింగ్ అంటూ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రిటైర్మెంట్ పర్పస్, హౌస్ కన్స్ట్రక్షన్ కోసమనో, ఫ్యూచర్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఇలా ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకుంటే మధ్యలోనే ఆపేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నెంబర్ 2, చేజింగ్ పాస్ట్ రిటర్న్స్. ఒక ఫండ్ యొక్క లాస్ట్ 2 to 3 years రిటర్న్ చూసి అదే రిటర్న్స్ వచ్చేస్తాయని ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఫలితంగా ఆ ఫండ్లో ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్ రాలేదని వేరే ఫండ్కి జంప్ అవటం, ఇలా ఫ్రీక్వెంట్గా పోర్ట్ఫోలియో చర్న్ చేయడం వల్ల డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. నెంబర్ 3, నాట్ అండర్స్టాండింగ్ ది రిస్క్ అండ్ ఫండ్ టైప్. బిగినర్స్ ఓన్ అనాలిసిస్ ఆర్ యూట్యూబ్లోనో చూసి డైరెక్ట్గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లాంటి రిస్కీ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో తక్కువ టైంకే ఎక్కువ రిటర్న్ వస్తుంది కదా. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అందులో ఉన్న రిస్క్ అండ్ వాలిటిలిటీ. కానీ ఇది జనరల్గా లాంగ్ టర్మ్ అండ్ వెరీ హై రిస్క్ ప్రొఫైల్స్కి సూటబుల్. సో షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పానిక్ అయ్యి మార్కెట్ కాస్త డౌన్ అయినా లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. నెంబర్ 4, స్టాపింగ్ సిప్ డ్యూరింగ్ మార్కెట్ కరెక్షన్స్. సిప్ స్టార్ట్ చేస్తారు, మార్కెట్ కాస్త కరెక్ట్ అవడంతో పోర్ట్ఫోలియోలో లాస్ కనిపిస్తుంది. సో ఇలాంటప్పుడే చాలామంది ప్యానిక్లో సిప్ని ఆపేస్తారు. కానీ డౌన్ మార్కెట్లోనే సిప్కి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది, ఎందుకంటే మంచి కాంపౌండింగ్ బెనిఫిట్ ఈ పీరియడ్లో ఉంటుంది కాబట్టి. నెంబర్ 5, ఇగ్నోరింగ్ కాస్ట్ అండ్ ట్యాక్సెస్. ప్రతి ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో ఆర్ ఎగ్జిట్ లోడ్ అంటూ ఉంటుంది. ఈ పారామీటర్ని కన్సిడర్ చేస్తూ ఫండ్ని చూస్ చేసుకోవడం చాలా మంచిది. ఎక్స్పెన్స్ రేషియో అంటే సింపుల్గా చెప్పాలంటే ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీకి ఆ ఫండ్ని మేనేజ్ చేయడం కోసం కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. దాన్ని మన రిటర్న్లో కొంత భాగాన్ని వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో అది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఫండ్కి ఆ వేరియేషన్స్ చూసుకుంటూ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కడ తక్కువగా ఉందో దాన్ని చూస్ చేసుకోవడం మంచిది. అలానే లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని కన్సిడర్ చేయడం చాలా ముఖ్యం.